ఈ నెల 29, 30వ తేదీలలో రాజమండ్రిలో జరగబోయే సబ్ జూనియర్, సీనియర్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో పాల్గొంటున్న జిల్లా జట్టుకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉషు సంఘం అధ్యక్షుడు బందికే జగదీష్ క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సెట్కూర్ సీఈఓ రమణ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఉషు సంఘం కార్యదర్శి టి శ్రీనివాసులు, కోచ్లు చిన్న శ్రీనివాసులు, నాగసులోచన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజమండ్రిలో జరగబోయే సబ్ జూనియర్, సీనియర్ రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా జట్టు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనటం వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని వారు కోరారు. ముఖ్యంగా ఉషు లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడి చదువులను చక్కగా రాణిస్తారని వివరించారు. విద్యార్థులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. ఈ ఉషు జట్టు మంచి ప్రతిభ కనబరిచి అదేవిధంగా జిల్లాకు, అదేవిధంగా రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి ఈ క్రీడాకారులకు అభినందించడం జరుగుతున్నది. రాజమండ్రి జరిగే రాష్ట్ర పోటీలలో కర్నూలు జిల్లా నుంచి పాల్గొనే మన జూనియర్ అండ్ సీనియర్ వాళ్ళకు చాలా ఇది మనం శుభాకాంక్షలు. వాళ్ళకు మనం ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి కూడా మనం కర్నూలు జిల్లా పేరు నిలబెట్టాలని మన క్రీడాకారులని కోరుతున్నాము. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అంతర్ పాఠశాలల తైక్వాండో పోటీలను ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొల్లవరం రామాంజనేయులు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దాసరి సుధీర్, జిల్లా తైక్వాండో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1985లో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 29న హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించిందని వివరించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీ నుంచి నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తరచూ క్రీడా పోటీలను నిర్వహించడం వల్ల విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసినట్లు అవుతుందని తెలిపారు. క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడల్లో క్రమశిక్షణ, అంకితభావంతో సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ఈ నెల 29వ తేదీ జరిగే జాతీయ క్రీడా దినోత్సవం వేడుకల్లో బహుమతులను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో టైక్వాండో పోటీ నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులను వెంకటేష్ గారిని, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి రామయ్య గారు ఎంతగానో కర్నూలు క్రీడలు అభివృద్ధి కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నారు. క్రీడల్లో మంచిగా రాణించి మరి జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో పాల్గొనాలని, అదేవిధంగా కర్నూలులోని తల్లిదండ్రులు కూడా పాఠశాలల్లో క్రీడలను నేర్చుకోవడానికి వారు సహాయ సహకారాలు అందిస్తారని మరి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న డాక్టర్ అబ్దుల్ హక్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీమతి అయేషా ఖాతున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ అబ్దుల్ హక్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ కుద్రతుల్లా ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు కుట్టు శిక్షణలో శిక్షణ పొందటం వల్ల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని మహిళలు టైలరింగ్లో రాణించాలని సూచించారు. పేద మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా డాక్టర్ అబ్దుల్ హక్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ యాజమాన్యం నిరంతరం శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ముఖ్యంగా మహిళలు బయటకు వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉంటూ కుట్టు శిక్షణ ద్వారా ఉపాధి పొందవచ్చని వివరించారు. ప్రస్తుతం టైలరింగ్కు మంచి డిమాండ్ ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. And along with it, I would like to represent it to him also that it will be better if he organizes video lessons. So in the collectorate there is a video conferencing room, and if
that means video classes are arranged for you from the other fashion institutes. One is in Kurnool, a camp I think, and another is in Kakinada, and another is in Vijayawada. And from those fashion institutes, Kurnool KIFT, KIFT, Kurnool Institute of Fashion Technology. So you're not, the things got training in tailoring. So you have learned fashion designing, and before you start stitching something, make a sketch on the paper and what type of dress you want to stitch, how the things, what will be the length of it and what will be its width, and what design you want to stitch it. So make a design. So you are not, don't underestimate tailoring. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 15వ తేదీ నిర్వహించనున్న వినాయక నిమజ్జనం ఉత్సవ నిర్వహణకు సంబంధించి ఆయా శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి ముందు రోజు నుండి మద్యం అమ్మకాలు జరగకుండా డ్రై డే పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. భారీ కేడింగ్ ఏర్పాటు చేయాలని రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. కేసీ కెనాల్లో నీటి ప్రవాహం అవసరానికి మించి ఎక్కువగా ఉన్నట్లయితే ప్రమాదాలు జరగకుండా నీటి ప్రవాహం నిమజ్జనానికి తగినట్లుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. విగ్రహాల నిమజ్జనానికి 8 క్రెయిన్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి క్రెయిన్కి 2 డ్రైవర్లు, మెకానిక్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. క్రెయిన్లకు ఫిట్నెస్ ఉందా లేదా చెక్ చేసి సర్టిఫై చేయాలని ట్రాన్స్పోర్ట్ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. నిమజ్జన మార్గంలో కిందకు వేలాడి ఉన్న కరెంటు తీగలు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాలని, ఘాట్ల వద్ద జనరేటర్లను కూడా ఏర్పాటు చేయాలని, అనాథరైజ్డ్ కనెక్షన్లు లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు జాయింట్ కలెక్టర్ సూచించారు. 6 ఘాట్ల వద్ద లైఫ్ జాకెట్లు, బోట్లు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండే విధంగా మత్స్యశాఖ అధికారి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘాట్ల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఎక్కువ సంఖ్యలో గజ ఈతగాళ్లను, లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. నిమజ్జనం అయిపోయే వరకు గజ ఈతగాళ్లు ఉండాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. లైఫ్ జాకెట్, ఫైర్ వెహికల్స్, లైఫ్ బాయ్స్, రెస్క్యూ టీంలను కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఘాట్ల వద్ద అంబులెన్స్, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓని ఆదేశించారు. అలాగే చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో శానిటేషన్కి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నగరంలో పనిచేయనటువంటి సీసీ కెమెరాలు రీప్లేస్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. నన్నూరు సబ్ స్టేషన్కి సంబంధించిన క్రెయిన్ను మెయిన్ ఘాట్లో ఏర్పాటు చేయాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. కర్నూలు రూరల్ తహసీల్దార్, కల్లూరు తహసీల్దార్లు కూడా ఒక్కొక్క క్రెయిన్ ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఘాట్కి లైజన్ అధికారులను నియమించుకుని నిమజ్జనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆయా శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ మాట్లాడుతూ రాంబొట్ల దేవాలయం నుండి వచ్చే దారిలో వేలాడే ఉన్న కేబుల్ వైర్లు సరిచేయాలని అధికారులను కోరారు. ప్రతి విగ్రహానికి అనుమతి తీసుకోవాలని, వాటికి సీరియల్ నెంబర్ కేటాయించడం జరుగుతుందని, తద్వారా విగ్రహాలు క్రమ పద్ధతిలో వెళ్లేందుకు వీలుగా ఉంటుందని అన్నారు. విగ్రహాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిమజ్జనం పూర్తయిన వాహనాలు మరలా తిరిగి అదే దారిలో వెళ్లకుండా కిసాన్ ఘాట్ రోడ్డు మీదుగా, ఆనంద్ థియేటర్ రోడ్డు మీదుగా ట్రాక్టర్లు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ క్లియరెన్స్కి అవకాశం ఉంటుందన్నారు. హైవే నుండి రింగ్ రోడ్డు రావడంతో వాహనాలు
టౌన్లోకి రాకుండా ట్రాఫిక్ తగ్గిందని, అదేవిధంగా నన్నూరు నుండి గార్గేపురం వద్దకు సిద్ధంగా ఉన్న రింగ్ రోడ్డును కూడా నిమజ్జనం ఒక్కరోజు ఉపయోగించే అవకాశాన్ని పరిశీలించాలని, తద్వారా శ్రీశైలం ఆత్మకూరు నుండి రానున్న వాహనాలను టౌన్లో నుండి రానివ్వకుండా గార్గేపురం వద్ద ట్రాఫిక్ డైవర్షన్ చేసిన ఎడల ట్రాఫిక్ క్లియరెన్స్ అవుతుందని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన పలు అంశాలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చెల్ల కళ్యాణి, డిఆర్ఓ మధుసూదన్ రావు, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి, ఆదోని ఆర్డీఓ విశ్వనాథ్, గణేష్ ఉత్సవం జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్, కర్నూలు నగర అధ్యక్షులు డాక్టర్ మోక్షేశ్వర్, జిల్లా సహా కార్యదర్శి రంగస్వామి, సుధాకర్, సిటీ జనరల్ సెక్రటరీ జనార్దన్, కోడుమూరు గణేష్ కార్యదర్శి నటరాజ్, నగర సహ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో ఏకాదశిని పురస్కరించుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ, భగవద్గీత ప్రచారమే ధ్యేయంగా 37 సంవత్సరాల క్రితం గీతా ప్రచార సంఘాన్ని ఏర్పాటు చేశామని, ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువులను పిలిపించి ప్రజల్లో భక్తిభావాలను పెంపొందించామని తెలియజేశారు. అలాగే ప్రతి నెల వచ్చే 2 ఏకాదశుల సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ రోజు ఏకాదశిని పురస్కరించుకొని సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వివరించారు. గీతా ప్రచార సంఘం తరఫున మేము నిర్వహించినటువంటి ఏకాదశి సంపూర్ణ గీతా పారాయణము ఒక సంవత్సరముగా మేము చక్కగా దాన్ని నిర్వహిస్తున్నాము. భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా వస్తున్నారు. ఎందుకంటే ఏకాదశి అనేది పరమాత్మను చాలా ప్రియకరమైన రోజు. ప్రతి పరమాత్మకు, ప్రతి దేవ స్వరూపానికి చాలా ప్రీతికరమైన రోజు కావచ్చు. ఆ రోజు సంపూర్ణ పారాయణ చేస్తున్నాము. ప్రతి ఏకాదశి చేస్తున్నాము. భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా చూస్తూ దివ్యంగా భవ్యంగా జరుగుతుంది. ఇక 29 అంటే రాబోయే గురువారం రోజు ఏకాదశి ఉంటుంది. ఆ ఏకాదశి కూడా చక్కగా కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ పాల్గొని భగవద్గీత మొత్తం పారాయణ చేయవలసిందిగా కోరుతున్నాము. పారాయణం అనంతరము భగవద్భక్తులచే భగవద్గీత యొక్క వివరణ కూడా ఇవ్వబడుతుంది. తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది. అందరు భక్తులు రావాల్సిందిగా కోరుతున్నాం. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 30-31 సెప్టెంబర్ 1వ తేదీలలో అనకాపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారులకు సాయి బాలాజీ ఆప్టికల్స్ అధినేత ఆంజనేయులు గౌడ్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కేఈ శివరాం గౌడ్ క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి పాప, సంయుక్త కార్యదర్శి నాగరాజు గౌడ్, శిక్షకుడు యూసఫ్తో పాటు జేఎఫ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజయంతో తిరిగి వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని తెలిపారు. ప్రతి ఓటమి క్రీడాకారులకు గెలుపు పట్ల మార్గం చూపిస్తుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని వారు తెలిపారు. క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడల్లో క్రమశిక్షణ, అంకితభావంతో సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి తాము ఎంచుకున్న రంగాలలో రాణిస్తారని తెలిపారు. రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడా అభివృద్ధికి తమ వంతు సహకారం నిరంతరం అందజేస్తామని తెలిపారు. ఈ తూరి మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న మన క్రీడాకారులకు మా ఆంజనేయులు గౌడ్ అన్న గారు వాళ్ళకి టీషర్ట్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఈవెంట్కి మా టీం తరపు నుంచి ఏదో ఒకటి మా చేతనైన సాయం చేస్తూ ఉంటాము. ఈ అవకాశం ఇచ్చిన మన టీంకి కృతజ్ఞతలు. మీరు నిరంతరం కృషి చేసి మన రాష్ట్రానికి,
మన జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ విధంగా స్పోర్ట్స్ ఆడడం వలన మీకు చదువుతో పాటు స్పోర్ట్స్ చాలా అవసరం. స్పోర్ట్స్ కోటా కూడా గవర్నమెంట్ మనకు 2% రిజర్వేషన్ కల్పించింది. ప్రతి ఈవెంట్లో ప్రతి ఉద్యోగంలో కూడా 2% రిజర్వేషన్ ఉంటుంది. కావున క్రీడాకారులైనటువంటి మీరు చదువు క్రీడలు రెండింటినీ సమపాల్లో చూసుకొని మీ యొక్క భవిష్యత్తును బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అనండాలి. మీరు కూడా రేపు అనకాపల్లిలో మన రాష్ట్ర స్థాయిలో అత్యధికమైనటువంటి స్కోరింగ్ సంపాదించి ప్రతి అంశంలో కూడా ఏజ్ గ్రూపు బరువు విషయంలో కూడా మీరు ప్రతి విషయంలోనూ మన కర్నూలు క్రీడాకారుల పేరు అలాగే కర్నూలు డిఎస్డి మన స్పోర్ట్స్ అథారిటీ యొక్క పేరు నిలబెడతారని ఆశిస్తూ మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ అక్రమాస్తుల కేసు విషయంలో ఇప్పటికైనా సిబిఐ తన విచారణను మరింత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి సిబిఐ ఎందుకు విచారణను వేగవంతం చేయలేదు అర్థం కావటం లేదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జగన్ కేసుల గురించి ఆధారాలతో సహా బయట పెట్టాకే అతనిపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. వైఎస్ జగన్ మాదిరి పదవిని అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్టులకు తమ ప్రభుత్వం పాల్పడదని, ఎవరిపైనా కేసులు ఉన్న ఆధారాలు బయట పెట్టిన తర్వాతే అరెస్టులు చేస్తామని వివరించారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి పక్కా మోసం చేసి ఎలక్ట్లకు ఇచ్చిన ఓ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అబద్ధాలండి నీ బతుకంతా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసావు ప్రజలను. అదేవిధంగా 5 సంవత్సరాలు నీకు ప్రజలందరూ ప్రభుత్వం అధికారం ఇస్తే నీ అధికారం ఏం చేసావు? అవినీతి పాలన చేసావు. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే నీ గుట్టంతో బయటికి తీస్తే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క కార్యక్రమాలలో కూడా అంత అవినీతి జరిగింది. మైనింగ్, లిక్కర్, ఇసుక తొవ్వే కొద్ది కేసులు వస్తున్నాయి నీ మీద. అంటే ఇంత అవినీతి చేశావు. లక్షల కోట్లు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము దోచుకొని ఓ దుర్మార్గుడా ఇంత ద్రోహం చేస్తావు ప్రజలకు. ఆంధ్ర రాష్ట్రాన్ని దివాలా తీయించిన జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్న ఒకటే మాట, ఇది చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదు. నీ దుర్మార్గాన్ని చంద్రబాబు నాయుడు అడగడతాడు. చంద్రబాబు నాయుడు నీతివంతుడు. అందుకనే ఈరోజు నీ మధ్య తొందరపడకుండా ఎక్కడ విచారణ జరపకుండా అరెస్ట్ చేసే పని చంద్రబాబుని ఎప్పుడు చేయడు. నీ మీద తప్పులు చూపించాలి. నీ మీద చేసిన అవినీతిని ప్రజలకు చూపించి నీవు చేసిన అవినీతి, ఈ దుర్మార్గుడు ఇంత అవినీతి చేశాడా, మా సొమ్ము దోచుకున్నాడా, ఇన్ని లక్షల కోటి ఎలక్షన్లు ఖర్చు పెట్టి ఇంత డబ్బు ఎక్కడొచ్చింది నీకు అని చెప్పేసి ప్రజలకంత ఎలబుచ్చిన తర్వాతనే నీ కథ తెలుస్తారు. అందుకనే ప్రజానీకమంతా అర్థం చేసుకోవాలి. 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకమంతా ఈ దుర్మార్గుడు అంతా ఇంత అవినీతి చేయలేదు. ప్రతి డిపార్ట్మెంట్ డబ్బు కొట్టేశాడు, ప్రతి డిపార్ట్మెంట్ మోసం చేశాడు. ఆ వైకాపాలో ఉండేటువంటి దుర్మార్గులంతా దుర్మార్గులే. అంత ఎమ్మెల్యేల వరకు ఎంపీలు మొదలుకొని మంత్రులు మొదలుకొని అవినీతి పాలకి నాశనం చేశారు రాష్ట్రాన్ని. ఇలా రాష్ట్ర పరిస్థితి ఎట్టుందో ఒకసారి అర్థం చేసుకోండి. అందుకనే ప్రజలందరూ కూడా దయదలిచి ఈ దుర్మార్గాన్ని ఆట కట్టాలి, ఈ దుర్మార్గం ఎట్లా ఇంటికి పంపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గెలిపించారు. అందుకే చంద్రబాబు నాయుడు ఇలా రాష్ట్రం మీద అగర్నిశలు ఈరోజు 1 గంట కూడా వేస్ట్ చేయకుండా శ్రమిస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా నాశనం చేసిందో దాన్ని ఏ విధంగా దారిలో తీసుకురావాలని చెప్పి అగర్నిశలు కష్టపడుతున్నటువంటి నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈ రోజు వరకు కూడా సిబిఐ ఎంక్వైరీ ఏం జరుగుతుంది, సిబిఐ వాళ్ళు ఏం చేస్తున్నారు, 5 సంవత్సరాల పైన అయిపోయింది. ఈ రోజు వరకు 1 రోజు కూడా జైలుకు పోలేదు. జైలుకు వచ్చి ఆయన హాజరు కాలేదు, మన కోర్టుకు వచ్చి హాజరు కాలేదు. ఎందుకు జరుగుతాం ఇదంతా? వెంటనే బెయిల్ పైనటువంటి జగన్మోహన్ రెడ్డిని సిబిఐ వాళ్ళు వెంటనే కోర్టు చట్టం అన్ని ఆలోచించి ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసి ఎమ్మటి లోపల పడేయండి. తప్పులు తొందరగా తేలుతాయి. ఈ దుర్మార్గుడు ఒక ఉన్నటువంటి మోసం చేసినటువంటి వ్యక్తుల్లో నెంబర్ 1. 44,000 కోట్ల రూపాయలు మోసం చేసిన ప్రజల సొమ్ము దోచుకుని దేశ సొమ్ము దోచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ దుర్మార్గం వదిలిపెట్టొచ్చునా? అదిగాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో అవినీతి అంతా ఇంత కాదు, తవ్వే కొద్ది వస్తున్నాయి అలా డబ్బులు, తవ్వే కొద్ది మోసాలు బయటపడుతున్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి బతుకంతా ఎన్ని బయటికి తీస్తే
ఒక్క కేసు కూడా నీ ఇలా బయటకు వచ్చే పరిస్థితి లేదు నీ ఇవాళ. ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ చేసిన అవినీతి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య చేయదు, వదిలిపెట్టడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయేది గ్యారంటీ, జైలు పోయేది గ్యారంటీ.